డిపిఆర్‌లో లేని మా భూములు బలవంతంగా పూలింగ్‌లో పెట్టారు. లీగల్ కమిటీ, సిఆర్‌డీఏ, రైతు పరిరక్షణ కమిటీ జగనేశారు. పొలాలకు చుట్టూ వెళ్లకుండా దారి సారీ పొలాలకు చుట్టూ వెళ్లకుండా దారి లేకుండా చేశారు. మేం కోరటం వల్ల కమిటీ పెనుమాక రావటం జరిగింది. ఆపకుండా రానిచ్చి ఉంటే వచ్చి వెళ్లిపోయేవారు. మా ప్రయత్నాలు ఆపం. మాకేం చేయాలో తెలుసు. రోడ్లు వేసే డిపిఆర్‌లు పొలాలివ్వని వారి పొలాలలోకి మారుతూ ఉంటాయి. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇరువైపులా తప్ప మరెక్కడా అభివృద్ధి జరగటం లేదు. సిఆర్డీఏ వాళ్ళు గ్రామసభ ఎత్తేశారు. పూలింగ్ గురించి చెప్తున్నారు తప్ప ల్యాండ్ యాక్విజిషన్ చట్టం 2013 గురించి మాట్లాడటం లేదు. నిన్న జరిగిన దాడి అప్రజాస్వామికం. పూలింగ్ కి ఇచ్చిన భూములే తీసుకుంటామని చెప్పి ఇప్పుడు నోటీసులు ఎలా ఇస్తున్నారు? పంటలు పండే మా భూముల్ని తీసుకోవడానికి మీకు మనసులా వచ్చింది? ఇది రైతుల సమస్య. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానిదో రాజకీయానిదో కాదు. అవసరమైతే జగన్ను సైతం పెనుమాక ఆహ్వానిస్తాం. రెడ్డి పెనుమాక మాకు లింగాయపాలెంలో పెనుమాకలో పొలం ఉంది. మాకు ఉంటే మేము మొన్న ఈ మధ్య ఒక 25 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ తీసుకొని మేము 3 ఊళ్ళ రైతులు 4 ఊళ్ళ రైతులు ఉండవెల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నిడమరు ఈ రైతులు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అపాయింట్ తీసుకుని పోయాము. అపాయింట్ తీసుకున్నాక మా సమస్యలన్నీ చెప్పాము. ఆ రోజు ఏంటంటే మా పొలాల్లోకి వెళ్తానికి దారి లేదు, ఇట్లా తవ్వేశారు. మరి నా పొలం అయితే శాంతం, నేను అసలు పూలింగ్ ఇవ్వకుండానే నాకు రిటర్నబుల్ ప్లాట్లు కొట్టారు. నా పొలంలో 4,300 గజం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాం. అంతే, అందరం ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పాం. చెప్పినాక విని వీటన్నిటి మీద ఏం చెప్పామంటే, మేము ఒక టీమ్గా ఏర్పడతామమ్మా, లాయర్లను కూడా పెడతాము, మీరు రోడ్లకు కావాల్సి వస్తే మీరు రోడ్లకు ఇవ్వండి, తెలుగుదేశం వాళ్ళకైనా మీకు ఇష్టమైతే, దాంట్లో నేనేం అభ్యంతరం పెట్టను. మీరు ఉండాలే, మీకు అన్యాయం జరిగితేనే నేను మాట్లాడతాను తప్ప కదమా వల్దొల్లి మనకు వద్దని చెప్పాడు. ఆ రోజు కూడా చెప్పిన విధంగానే మాకు లాయర్లెస్ టీం వచ్చింది. ఒక 10-12 రోజుల నాడు లాయర్లెస్ టీం వస్తే వాళ్ళు మేము మాట్లాడుకున్నాం, ఇట్లా పోదాం అని. తర్వాత పోతే ఏంటంటే మళ్ళీ మేము 2 సార్లు పోయాం జగన్మోహన్ రెడ్డి స్టీమ్ దగ్గరికి వెళ్తే ఏం జరిగిందంటే, మరి ఇట్లా కాదండి, మీరు మా ఊళ్ళో అసలు మా రైతులు కొంతమంది సాంబరెడ్డి, కొంతమంది శ్రీకాంత్ రెడ్డి వీళ్ళు చేల్లోకి వెళ్ళి పవాతి కావట్లేదు, చుట్టూ గొయ్యి తీశారు, మధ్యలోనే చేలు ఉన్నాయి. ఆ చేనేమో వాళ్ళు ఇడిచిపెట్టిందేమో సాలకుండా ఆ నీళ్ళలో ఇరిగిపోతుంది. మరి మాకు ఒకసారి రమ్మని చెప్తే సరే వస్తామని 2 సార్లు వెళ్ళినాక చెప్పారు. చెప్పినాక అదేవిధంగా నిన్న స్టీము రావటం కూడా జరిగింది. ఆ స్టీమ్ని ఉండవిల్లో మా ఊరు వస్తామంటే ఉండవిల్లో అడ్డుకున్నారు. అది అంత మంచి పద్ధతి కాదు. అడ్డుకుంటూ మరి కేసులు పెడతాం. వాళ్ళు మేము పిలిస్తేనే వచ్చారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి 2024లోనే రోడ్లకు ఇడిచిపెట్టేసి మా పొలం మాకు ఇడిచిపెట్టాడు. అప్పుడే రోడ్లకు ఇడిచిపెట్టాడు. ఇప్పుడు రోడ్లకు ఇవ్వద్దని మాకు ఎవరికీ చెప్పలేదు, మమ్మల్ని ఎవరిని అనలేదు. తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇచ్చుకోండి, మీరు మిగిలిందే ఉంచుకోండి, మిగిలిందే నేను ఇడిచి పెడతానని చెప్పాడు తప్ప రెండోది చెప్పలేదు. అది మాట్లాడు వెళ్ళనీయకుండా ఉండటమంటే వాళ్ళ పొలాలకి వాగు చెరువు తీస్తున్నారు. ఆ చెరువు తీస్తా ఏం చేశారంటే వీళ్ళ పొలాల్లోకి చుట్టూ కొండ తీశాడు. సాంబరెడ్డి అనే రైతు చేనుకి ఏం చేశాడంటే 2 వైపులు కొండ తీశాడు, 2 వైపులు వాగు ఉంది. ఆయన చేనుకి వెళ్ళాలంటే దారి లేదు. చేనుకు దగ్గర కామని దొంగకొచ్చారు వీళ్ళు. దగ్గర కామని దొంగకొస్తే వడ్లు పడుతున్నాయి. వడ్లు పడితే ఇంక చేలోకి వెళ్తానికే వీలు లేదు, పుట్లో కూడా దగ్గరలోకి. ఆ విధంగా జరుగుతుంది. రైతులందరికీ ఇబ్బందిగా ఉండి మేము పోతేనే వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. రైతుల దగ్గరికి స్టీము జగన్ పంపించిన స్టీము తప్ప వాళ్ళంతా వాళ్ళు వచ్చింది కాదు. మేము పోయి మా సాధక బాధకులు చెప్పుకుంటేనే వాళ్ళు వచ్చారు. దాడిని అది అమానుషం, అక్రమం. ఆ విధంగా దాడి చేయటం అంత మంచి పద్ధతి కాదు. ఎందుకు దాడులు చేసుకుంటూ వాళ్ళు చెప్పుకున్నందువల్ల వాళ్ళకే కదా. మరి ఇక్కడ ఏదో దాచిపెట్టినట్టే వీళ్ళు ఇక్కడికి రానిపోవటం వల్ల పెనమాక రానిలేదంటే ఇక్కడ ఏదో జరిగింది, ఆ జరిగిన దాన్ని వాళ్ళు కప్పుచ్చుకున్నట్టేగా. రానిపోవటం అంటే దాని ఒక ఉద్దేశం. మమ్మల్ని ల్యాండ్ ఇవ్వమని అడుగుతున్నారు వాళ్ళు. అడుగుతుంటే మేము అన్నాం. ఈవెన్లా మాకు రోడ్ల కింద మేము విడిచిపెడతాము, కదమాది మాకు విడిచిపెట్టమని మేము అడిగాం. 2-3 సార్లు మేము పమసాని గారి దగ్గరికి పోయాం. ఆయన పిలిస్తే అడిగాడు. ఆయనకు కూడా మేము ఇదే మాట చెప్పాము, వచ్చేసాం. నా పేరు నవీన్ రెడ్డి, పెనుమాక గ్రామం. మాకు రాజధాని ప్రకటన చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఎక్విజిషన్ 2 రకాలుగా తీసుకోవడం మొదలుపెట్టారు. ల్యాండ్ పూలింగ్ అనేది అసలు మాకు ఇంతకుముందు తెలిసిన చట్టం కాదు. అది మాకు అసలు ఎక్కడా కూడా లేనిది. వీళ్ళు ల్యాండ్ పూలింగ్లో పొలాలు తీసుకోవడం అనేది స్టార్ట్ చేసిన తర్వాత రైతులకు అనేక హామీలు ఇచ్చారు. దీంట్లో 70% ఊరక తీసుకుంటున్నది, 20% వాళ్ళకి రిటర్నబుల్ అని ఇస్తున్నారు. కానీ ఎకరానికి 70% ఊరక ఇస్తున్నట్లే.
ఈ ఊరక తీసుకొని కూడా వాళ్ళకి రిటర్నబుల్ ఇస్తానన్న ప్లాట్లు కానీ ఇవి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళ గురించి మాకు అనవసరం. మేము 12 సంవత్సరాల నుంచి కూడా మేము అవన్నీ మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలే కాకుండా మా గ్రామంలో కూడా ఈ పరిస్థితి ఫేస్ చేసి ఉండటం వలన మేము దానికి వ్యతిరేకం. కాకపోతే వాళ్ళ మాయమాటలు కానీ ఏదైనా కానీ వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు చెప్పిన దానికి కొంతమంది నమ్మారు, వాళ్ళు ఇచ్చారు. ఇవ్వని వాళ్ళది వదిలేస్తామని చెప్పి మేము చెప్పటం కాదు. వాళ్ళే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ పెట్టిన తర్వాత ఫిబ్రవరి 28వ తారీఖు 2015 లాస్ట్ డేటు. ఈ పూలింగ్ చట్టం అంతటితో ఎండ్ అయిపోతుంది, దీని తర్వాత నుంచి ల్యాండ్ ఎక్విజేషన్ తీసుకుంటామని చెప్పారు. వాళ్ళ చెప్పిన క్రమం ప్రకారమే 2015 ఫిబ్రవరి 28వ తారీఖునే ఈ పూలింగ్ చట్టం అయిపోయిందని వాళ్ళే చెప్పారు. వాళ్ళే అనౌన్స్ చేశారు. మంత్రులు, అప్పుడున్నటువంటి మంత్రులు కానీ ఎవరైనా సరే వాళ్ళే చెప్పారు. కానీ ఇప్పటికి కూడా 2026 కూడా ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటాం అంటున్నారు. మధ్యలో ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం కింద ఇవ్వని వాళ్ళని అప్పుడు రకరకాలుగా బెదిరించిన సంగతి అందరికీ తెలిసిందే. అది మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో అప్పుడు భయభ్రాంతులకు గురి చేశారు. కానీ ఉండవల్లి పెనుమాక గ్రామం నుంచి మేజర్గా ఇవన్నీ కూడా మేము ఇవ్వకుండా, మేము వాళ్ళ మాటలకి మేము నమ్మి మోసపోవటం కానీ జరగకుండా ఇప్పటి వరకు మేము మా పొలాలన్నింటినీ కూడా మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ల్యాండ్ ఎక్విజేషన్ కూడా ఇంతకుముందు ప్రకటించడం జరిగింది. దానికి కాను పోయినసారి ల్యాండ్ యాక్విజేషన్ ప్రకారం 2013 చట్ట ప్రకారం జరగవలసిన గ్రామసభ, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మరియు ఎక్స్పర్ట్ కమిటీ, ఈ మూడింటిని కూడా వాళ్ళు అంతకుముందు కూడా జరగకుండా, ఫీల్డ్లో జరగకుండా జరిగింది అని చెప్పేసి రాసుకొని వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ మీద వెళ్ళటం వల్ల మేము అప్పుడు కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళ మీద అవన్నీ చేసి కంపల్సరీ అని కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో మేము 2014 నుంచి 19 మధ్యలో ఇచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజేషన్ మీద మేము ఆ గ్రామ సభలకు అటెండ్ అవ్వడం జరిగింది. మేము మా అభ్యంతరాలను చెప్పడం జరిగింది. మళ్ళీ వాళ్ళు అవి నోట్ చేసుకోకపోవటం, మాకు రిప్లై ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా జరగటం జరిగింది. సో వాటి మీద కూడా మళ్ళీ మేము తిరిగి కోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగింది. వాటిని మళ్ళీ స్టే ఇవ్వటం జరిగింది. ఆ విధంగా దాని తర్వాత అది కోర్టులో పెండింగ్లో ఉండటం జరిగింది. కానీ ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కోర్టులో విత్డ్రా చేసుకుంది. విత్డ్రా చేసుకునేటప్పుడు దీంట్లో ఉన్న అవకతవకల గురించి ఏమీ చెప్పకుండా మేము వాలంటరీగా విత్డ్రా చేసుకున్నామని చెప్పారు. దానికి గాను అప్పుడు కోర్టుకి ఎవరైతే వెళ్ళామో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం కింద కొంత కాంపన్సేషన్ కింద కలెక్టర్కి డైరెక్షన్ ఇచ్చింది. వాళ్ళకి ఇన్ని రోజులు 2014 నుంచి 2024 వరకు మాకు ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఏమీ లేకుండా రిజిస్ట్రేషన్లు ఆపేయడం వల్ల కానీ ఏదైనా కానీ చేయటం వల్ల నష్టం జరిగిన కారణంగా కొంత కాంపన్సేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ల్యాండ్ ఎక్విజేషన్కి వెళ్తారా లేదా అనేది అది వాళ్ళ ఇష్టం. కానీ అది వాళ్ళు ఇప్పుడు స్కిప్ చేశారు. ఎవరికి కూడా కాంపన్సేషన్ ఏం చేయకుండా హడావిడిగా మళ్ళీ ల్యాండ్ ఎక్విజేషన్ మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో మాకు జరిగిన అన్యాయం గురించి మేము ఇవ్వము, మా పొలం ఇవ్వము, మాకు ఇష్టం లేదు. వాళ్ళే చెప్పారు 2000 పూలింగ్లో ఇష్టం లేని వాళ్ళు 9.2 ఇవ్వండి, వాళ్ళ పొలాల జోలికి మేము రాము అని చెప్పేసి 2014లోనే వాళ్ళు అనౌన్స్ చేశారు. దాని ప్రకారమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 9.2లు ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత అయినా కూడా రకరకాలుగా బెదిరించటం, ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాం. 9.3 ఇచ్చిన వాళ్ళు అనుకూలంగా ఉన్నవాళ్ళు వాళ్ళ పొలాలు ఇచ్చుకున్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగత విషయం. సో 9.2 ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ ఎక్విజేషన్ మీద మళ్ళీ వచ్చారు. దానికి మేము కోర్టులకు వెళ్ళి ఇది చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ క్రమంలో ఇప్పుడు మాకు జరుగుతున్నటువంటి మాకు ఉన్న పొలాల్లో మేము వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం. ఇవ్వని పొలాలన్నీ కూడా మాకు 2014 నుంచి కూడా రిజిస్ట్రేషన్ లేవు, ఈ లోన్లు లేవు, ఎటువంటి గవర్నమెంట్ తరపు నుంచి వచ్చేటువంటి ఏ బెనిఫిట్స్ కూడా లేవు. అయినా కూడా మేము వ్యవసాయాన్ని వదలకుండా మేము వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాం. మా ఈ 2 ఊర్లు కూడా ఫస్ట్ ఇచ్చిన డిపిఆర్ ప్రకారం
లేవు. లాస్ట్లో ఏదో కలపాలి అని చెప్పి లాస్ట్లో యాడ్ చేశారు, కానీ అమరావతి పరిధిలోకి లేవు అసలు ఇవి ఇంతకు ముందు కూడా. కానీ బలవంతంగా యాడ్ చేశారు, బలవంతంగా లాక్కుంటున్నారు, బలవంతంగా చెయ్యాలి, ఎట్లా ఇవ్వరు అనే ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తున్న క్రమం అంతా కూడా చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మేము జగన్ గారి దగ్గరికి వెళ్ళటం, మా గోడు వినిపించుకోవటం, మేము ఇవ్వము అని చెప్పటం, దానికి కాను వారు స్పందించి మాకు 2 కమిటీలు వేయడం జరిగింది. లీగల్ కమిటీ, ఇంకొకటి సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ ఒకటి చేయడం జరిగింది. లీగల్గా ఉండే కేసులు కోర్టులో మేము ఫైట్ చేస్తాము. దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అంతా కూడా మేము మా లాయర్ గారికి సంప్రదించడం జరుగుతూ ఉంది. ప్లస్ వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిరక్షణ కమిటీ ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఇప్పుడు మాకు కరెంటు స్తంభాలు పడగొట్టడం కానీ, ఈ చుట్టూ వెళ్లకుండా దారి లేకుండా చేయటం కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి రోడ్లు అవన్నీ బ్లాక్ చేశారు. బ్లాక్ చేసేసి కొత్త రోడ్లు అని చెప్పేసి అవి వేస్తూ ఉన్నారు. పాత రోడ్లన్నిటికీ యాక్సెస్ ఇప్పటి నుంచో 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి రోడ్లన్నిటి కూడా బ్లాక్ చేశారు. ఇలా చాలా దారుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫీల్డ్లోకి వెళ్తే ఇప్పుడు మేము చెప్పేది కాదు కదా, వాళ్ళు చూస్తేనే అర్థమవుతుంది, వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఏదో నోటి మాటగా ఏదో చెప్పేసాము, ఏదో అయిపోయింది అనుకునేది కాకుండా ఉండటం కోసం అని చెప్పి వాళ్ళని రమ్మని చెప్పి మేము రిక్వెస్ట్ చేయటం వల్ల, జగన్ గారు ప్రోత్సహించటం వల్ల ఈ కమిటీ వారు వాళ్ళని 2-3 సార్లు అప్రోచ్ అయ్యి మేము రావాలి, మీరు కూడా చూస్తే మీకు కూడా అర్థమవుద్ది, ఇది 29 గ్రామాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జరిగే అన్యాయాన్ని బయటికి చెప్పొచ్చు అనే క్రమంలో మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు నిన్న ఆ ప్రోగ్రాం పెట్టుకొని రావటం జరిగింది. వాళ్ళని తిన్నగా వస్తే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇదే ప్లేస్లో కూర్చునేవాళ్ళు, చెప్పేవాళ్ళం, వాళ్ళు వచ్చేవాళ్ళు, పొలాలు చూసుకునేవాళ్ళు, మా దారిని మేము వెళ్ళిపోయేవాళ్ళం. కానీ నిన్న జరిగిన ఘటన వలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ బయటికి రావటం జరుగుతూ ఉన్నది. సో అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ చివర ఉన్నటువంటి శ్రీకాకుళం దగ్గర నుంచి కానీ, ఇటు పక్కన రాయలసీమ వాళ్ళకి కానీ ఇక్కడ ఏదో జరుగుతుందో అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాస్తవ పరిస్థితులు వాళ్ళకి వివరించాలన్న ఉద్దేశంతోనే మేము నిన్న రమ్మని చెప్పి పిలవడం జరిగింది. వాళ్ళు ఇక్కడ అంతా అయిపోతుంది అని చెప్తా ఉన్నారు, కానీ ఈడ జరిగేదల్లా 2: ఒకటి కంప కొడటం, రెండోది నీళ్లు ఎత్తి దిగిపోయటం. ఈ 2 మాత్రం నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ. ఇంకా డెవలప్మెంట్ అనేది ఒక సీడ్ యాక్సెస్ రోడ్డుకి అటు ఇటు తప్ప వేరే ఎక్కడా కూడా లేదు. మీరు నేను చెప్పటం కాదు, అది మీరు వాస్తవ పరిస్థితిలో కూడా మీరు అలాట్ చేసినటువంటి విట్టుకు కానీ బిట్స్ బిలాని కానీ, ఇంకా వేరే బ్యాంకు సెక్టార్స్ కానీ, వేరే ఏదైనా సరే ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అటు ఇటు మాత్రమే ఉన్నాయి. వేరే ఎక్కడా కూడా ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు. అంతేకాదు, ఇక్కడ ఉన్నటువంటి మేము కోర్టులకు వెళ్తాము, మా ల్యాండ్ ఎక్విజిషన్ మీద మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము కోర్టులో ఖచ్చితంగా పోరాడతాము. దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అంతా కూడా మేము మా లాయర్ల దృష్టికి తీసుకెళ్తాము. మేము కోర్టులో ఎలా ఫైట్ చేయాలనేది అది మాకు ఇప్పుడు కొత్త కాదు, మేము ఇంతటితో వదిలేసేది కాదు. ఎందుకంటే అది మాకు చట్టం, మాకు ఇచ్చినటువంటి హక్కు. అది 2013 చట్టం అనేది చాలా గొప్ప చట్టం. అది వీళ్ళు సిఆర్డిఏ వాళ్ళు కూడా 2013 చట్టం ప్రకారం ఇప్పుడు రెండోసారి ఇచ్చినటువంటి నోటీస్లో గ్రామసభ ఎత్తేసారు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎత్తేసారు, ఎక్స్పర్ట్ కమిటీ ఎత్తేసారు. ఈ మూడింటిని ఎగ్జామ్షన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చేసుకుంటా ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం అవి కంపల్సరీ ఉండాలి, చెయ్యాలి. ఇవన్నీ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ఇచ్చిన తర్వాత దాని గురించి వివరించాలి. కానీ సిఆర్డి అధికారులు మీటింగ్ పెట్టి కూడా పూలింగ్ గురించి చెబుతున్నారు. మీకు పూలింగ్లో ఎంత వస్తే పూలింగ్లో మీకు ప్లాట్ ఇస్తాము, అక్కడ ఇస్తాము, ఇక్కడ ఇస్తాము, మీరు ఇచ్చింది ల్యాండ్ ఎక్విజిషన్ మీద నోటీసు, ఆ చట్టం ఏంటి అనేది వివరించాలి. అక్కడ కూడా 2013 చట్టం ముందున్నటువంటి సెక్షన్లు, కొన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్న సెక్షన్లు మీకు కాంపన్సేషన్ సరిగ్గా రాదు, 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, ఇదే చెప్తున్నారు. కానీ 2013 చట్టం తీసుకొచ్చిన ఉద్దేశమే రైతులకు బెనిఫిట్స్ కోసం. దాన్ని ఎవ్వరూ ఏమి చేయలేదు. మేము రమ్మంటేనే వచ్చారు వాళ్ళు. అది అప్రజాస్వామికం. ఇప్పుడు వాళ్ళేమి వేరే స్టేట్ వాళ్ళు కాదు,
వేరే కంట్రీ వాళ్ళు కూడా కాదు కదా. ఇక్కడుండే వాళ్ళు మా స్థానిక నేతలు, ఇక్కడుండే చుట్టుపక్కల ఉండేటువంటి నేతలే. వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కమిటీలో పెట్టడం జరిగింది. సో వాళ్ళని మా పరిస్థితి ఇప్పుడు నేను చెప్పింది కదా, ఇప్పుడు నేను చెప్పే పరిస్థితులను ఇప్పుడు వీళ్ళేటు సిఆర్డీఏ అధికారులు ఏటు మా గోడేటు వినిపించుకోవట్లేదు. గ్రామసభ పెట్టలేదని మేము అభ్యంతరం ఇచ్చాము, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లా. కన్సిడర్ చేయాలో లేదో మా ఇష్టం అంటున్నారు. మేము ఇంకెవరో చెప్పుకోవాలి? నోటీసులు ఇస్తున్నారు, ఏదో వాళ్ళ ఇంట్లో పెళ్ళికి లాగా, ఏదో బయట కనపడితే నువ్వు వాళ్ళకి చెప్పు, 2వ తారీఖు మీటింగు లేకపోతే 3వ తారీఖు మీటింగు, పెళ్ళికి పిలిచినట్టు పిలుస్తున్నారు. కాదు కదా, అది చట్టం. నోటీస్ ఇవ్వాలి, పర్సనల్గా ఇవ్వాలి, అది ఇచ్చి మీరు 15 రోజుల ముందు చెప్పాలి. అవన్నీ కూడా వాళ్ళు చెప్పట్లా. ఇవన్నీ వాళ్ళు అవగాహన చేయాల్సిన విషయాలు కదా. 2013 చట్టం గురించి నువ్వు ఇచ్చిన అక్విజేషన్ యాక్ట్ గురించి నువ్వు చెప్పాలి, కానీ పూలింగ్ గురించి నీకు అనవసరం కదా. అవన్నీ చెప్పట్లేదు కాబట్టి ఇవన్నీ మాకు జరుగుతున్న అన్యాయాల గురించి కోర్టుకు వెళ్ళడం కోసం మేము వాళ్ళని రమ్మని చెప్తే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా విషయాలన్నీ పూర్తిగా తెలుస్తాయి అన్న ఉద్దేశంతోనే వాళ్ళని పిలవటం జరిగింది. అందువలన వాళ్ళు రావటం జరిగింది. వాళ్ళకు కూడా పర్సనల్గా చూసినటువంటి ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళని రమ్మని చెప్పడం జరిగింది. మేము పిలిస్తే మాత్రమే వచ్చారు. ఆ కమిటీ ఒకసారి కాదు, ఒక 10 సార్లైనా వస్తారని చెప్పి జగన్ గారు మాకు చెప్పారు. అందువల్ల మేము పిలవటం జరిగింది. ఒకసారి కాదు 4 సార్లు కమిటీని మీట్ అయ్యాం. జగన్ గారిని 2 సార్లు మీట్ అయ్యాం. సో వాళ్ళు ఇక అది నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయని మేమైతే మా ప్రయత్నాలు అయితే మేము ఆపము. మేము ఎలా మా భూముల్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మేము కోర్టులకైనా వెళ్తాము, ఏదైనా చేస్తాము. మేము మళ్ళీ ఇప్పుడు జరిగిన మళ్ళీ మేము జగన్ గారి దృష్టికి మళ్ళీ తీసుకెళ్తాము. కమిటీ దృష్టికి కూడా మేము, వాళ్ళు నిన్న వచ్చారు, ఇంకా మళ్ళీ మేము వాళ్ళకి చెప్పేదే ఉంటుంది. అవసరమైతే వాళ్ళు వస్తారు, కోర్టుకి కూడా వెళ్తాం. కానీ ఎక్కడా భయపడం, ఇవ్వని వాళ్ళం, ఎక్కడా కూడా వెనకము. మా భూములు ఇంకొకటి రోడ్లకి ఇస్తామన్న తర్వాత వీళ్ళు చేస్తున్న అన్యాయం ఏంటి అంటే, పూలింగ్కి అంతకుముందు 3 ఎకరాలు వరుసగా ఉంటే ఫస్ట్ బిట్లో 3 ఎకరాలు 3 వ్యక్తులది. ఒక ఫస్ట్ ఏదైతే రోడ్డు ఉన్నదో అతని రోడ్లకి ఇస్తా ఉన్న వల్ల అతని ప్లాట్లోంచి రోడ్డు వేయటం, అతను పూలింగ్ రాగానే ఆ రోడ్డు పక్కన ఎకరంలోకి జరపటం, వాళ్ళ దగ్గర బెదిరించి వాళ్ళకి తీసుకోగానే అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళకి డిపిఆర్ అనేది రోడ్లు రోజు రోజుకి మారిపోతూ ఉన్నాయి. ఎవరైతే ఇవ్వలేదో అందరి పొలాల్లోకి రోడ్లు రావటం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ చెప్పాలి కదా. ఇవన్నీ వాళ్ళకి చెప్పడం కోసం మేము వాళ్ళని పిలిచింది.